రాహుకాలంలో దీపాలు పెడితే కోరికలు తీరుతాయి అంటే అవుననే అంటున్నారు ఇక్కడ భక్తులు. శుక్రవారం మంగళవారం రోజుల్లో రాహుకాల సమయంలో దీపాలు పెడితే తమ కోరిన కోరికలు తీరుతాయనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. నెల్లూరు నగరంలో దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం దీనికి ప్రధాన వేదిక. దాదాపుగా 44 సంవత్సరాల క్రితం కంచి కామకోటి పీఠాధిపతులు ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి రాహుకాల పూజ ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ఈ యొక్క రాహుకేత పూజ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి మహిళా భక్తులు ఎక్కువగా మహిళా భక్తులు ఇక్కడికి వస్తారు. వచ్చిన నేపథ్యంలో ఇక్కడ మనం ఒకసారి విజువల్స్లో గమనిస్తే ఏదైతే 2 నిమ్మకాయలని 2 భాగాలుగా చేసి ఆ నిమ్మకాయలకి పసుపు కుంకుమ పూసి అక్కడ ఉన్నటువంటి ఆ నిమ్మ ఉప్పుల పైన ఆ దీపంకి నెయ్యి నూనె వంటి వాటితో దీపం వెలిగిస్తారు. ఇది రాహుకాలంలోనే వెలిగిస్తారు. ఈ పూజ ప్రతి శుక్రవారం మంగళవారాలలో ఈ పూజ విశిష్టంగా ఇక్కడికి అనేక మంది భక్తులు వచ్చి ఈ యొక్క పూజనైతే నిర్వహిస్తుంటారు. అయితే ఈ పూజకు సంబంధించి దాదాపుగా 18 వారాల పాటు, అంటే 18 వారాల పాటు ఇలా రాహుకాల సమయంలో మాత్రమే ఈ యొక్క పూజను చేస్తారు. 18 వారాల పాటు చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి సహస్రనామాలు, అంటే 19వ వారం, అంటే తమ కోరిన కోరికలు ఏవైతే కోరికలు కోరుతారో ఆరోగ్య సమస్యలు కావచ్చు, సంతానం లేనివారు, అదేవిధంగా ఉద్యోగం లేనివారు, అనేక రకాలైనటువంటి సమస్యలను పారదోలుతారు అనే ప్రగాఢ విశ్వాసం ఇక్కడ భక్తులపై ఉంటుంది. అయితే ఈ ఎక్కువగా రాహుకాల సమయంలోనే మహిళలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజలు చేస్తుంటారు. ఒకసారి ఈ పూజకు సంబంధించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి, ఏంది మీరంతా ఎన్ని పూజలు చేస్తా ఉన్నారు, ఏమంటారు? 9 సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఇక్కడికి. మేము ఏం కోరుకున్నా కోరికలన్నీ నెరవేరుతున్నాయి. నమ్మకం, అమ్మవారంటే నమ్మకం, అది ఆ నమ్మకంతోనే ఇక్కడికి వస్తున్నాం. వచ్చినందుకు మాకు ప్రతిఫలం బాగానే ఉంది. ఎన్ని వారాలు ఈ పూజ? నేను 24 వారాలు పెట్టున్నాను, 18 వారాలు, 54 వారాలు, అలా. ఈసారి సంకల్పం 108 వారాలు. మీ కోరిన కోరికలు తీరుతున్నాయి? కోరికలన్నీ నెరవేరాయి. అది అందుకని ఆ నమ్మకంతోనే వస్తున్నాను. 9 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తారమ్మా? నేను అల్లీపురం నుంచి వస్తున్నాను. వేమారెడ్డి నగరం, ఇక్కడ అల్లీపురం నుంచి వస్తున్నాను. అయితే మనం చూస్తే ఏదైతే బయట ప్రాంతాల నుంచి, ఇక్కడ నెల్లూరు నగరంతో పాటు బయట ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారమ్మా. మీరు చెప్పండి, ఏం చేస్తున్నారు, ఏంటి ఇక్కడ అసలు పూజా కార్యక్రమం, ఎలాంటి మీరు కోరికలు కోరుకున్నారు? ఇక్కడైతే కూడా ఈ యొక్క రాహుకాలంలో పూజలు చేస్తే కోరికలు తీరుతాయని కూడా చాలామంది చెప్తున్నారు. మీరేమంటారు? మేము మా పిల్లకాయలకి సంతానం లేదు మా పాపకి ఇక్కడికి వచ్చినాక జరిగింది. పాపకి ఓకే అయింది. మేము మా సమస్యలు తీరుతున్నాయి ఇక్కడికి వస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోవూరు నుంచి. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? 2 వారాలు 2 సార్లు పూజ అయిపోయింది, 3వ సారి 18 వారాలు. మీరు కోరిన కోరికలు తీరుతున్నాయి. అయితే ఏదైతే కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క రాహుకాల పూజలో ఈ యొక్క దీపాలు వెలిగిస్తే, అంటే నూనె నెయ్యి దీపాలతో నిమ్మకాయలని 2 భాగాలు చేసి ఈ యొక్క పూజలు అయితే చేస్తుంటారు. అయితే భక్తులు కూడా ఇక్కడ దాదాపుగా 18 వారాలతో పాటు కొంతమంది 24 వారాలు కూడా చేసి ఈ యొక్క వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇటు సంతానం, ఇప్పుడు ఒక భక్తురాలు కూడా చెప్పింది మనకి, ఈ యొక్క సంతానం లేకపోతే వాళ్ళ పాపకి ఈ యొక్క దీపాలు వెలిగిస్తే సంతానం కలిగిందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 18 వారాల పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు. ఈ 18 వారాలతో పాటు ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి ఆలయంలో చండీ యాగం అనేది ప్రతిరోజు ప్రతినిత్యము ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ చండీ యాగంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ శుక్రవారం మంగళవారం ఏదైతే రాహుకాలం అనేది ఇటు ఎక్కడ కూడా ఉండదో, ఈ రాహుకాల సమయంలోనే ఈ పూజలన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వేలాది మంది మహిళా భక్తులు వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి విజువల్స్ మనం ఒకసారి గమనించవచ్చు. అదేవిధంగా 18 వారాల పాటు ఇక్కడ తిరిగిన తర్వాత 19వ వారం ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో, ఈ విజువల్స్లో చూస్తున్నటువంటి మహిళలంతా కూడా వీరు 18 వారాలు తిరిగిన తర్వాత 19వ వారం ఇక్కడికి వస్తారు. 19వ వారం ఇక్కడ అమ్మవారికి వచ్చినటువంటి ప్రతి శుక్రవారం రోజు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం ఉంటుంది. సహస్రనామాలతో కుంకుమ అంచనతో
ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది. అంటే 19 వారాలు తిరిగిన తర్వాత 18వ వారం ఇక్కడ ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత కూడా ఉంటుంది. అంటే వారి కోరిన కోరికలు తీర్చడంతో పాటు అమ్మవారిని కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చినందుకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఏదైతే మనం రాహుకాల సమయంలో చేసేటువంటి పూజలు విశిష్టంగా ఇక్కడిని బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా నగరంతో పాటు బయట ప్రాంతాల నుంచి అంటే దూర ప్రాంతాల నుంచి కూడా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క రాహుకాలంలో అనేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అయితే భక్తులైతే పూర్తి విశ్వాసంగా ఈ యొక్క అమ్మవారిని రాహుకాల సమయంలో తమ కోరిన కోరికలు ఏవైతే అనేక రకమైనటువంటి సమస్యలన్నిటిని కూడా పారదొల్లడానికి ఈ అమ్మవారు ఇక్కడ విశిష్టతగా చెప్పుకుంటుంటారు. కాబట్టి అనేక మంది భక్తులైతే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క రాహుకాలం సమయంలో మాత్రమే ఎక్కువగా భక్తులు వస్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయానికి ఎప్పుడు కూడా ఇటు కార్తీక మాసం నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ నవరాత్రులకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో ప్రత్యేకమైనటువంటి పూజలతో ఈ యొక్క రాజరాజేశ్వర అమ్మవారు ఎప్పుడు కూడా జన సందోహంతో ఎప్పుడు నిండిపోయి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగే రాహుకాల సమయంలో జరిగేటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమానికి సంబంధించి దేవస్థాన ప్రధాన అర్చకులు రఘుస్వామి మనతో పాటు ఉన్నారు. ఆ స్వామిని అడిగి ఈ యొక్క రాహుకాల పూజ సమయంలో జరిగేటువంటి ఈ యొక్క పూజ విశిష్టత, ఈ పూజ ఎందుకు చేస్తారనేది కూడా ఆయన మాటలను మనం తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ రాహుకాల పూజ అనేది ఏంటి, అసలు ఈ పూజకు సంబంధించినటువంటి విశిష్టత ఏమంటారు? 1975లో శ్రీ 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 చంద్రశేఖర మహాసరస్వతి స్వామివారు అంటే కంచికామకోట పీఠాధిపతులు సాక్షాత్తు వారిని నడిచే దేవుడు అంటారు. వారు స్వయంగా వారు పూజ చేసుకునే శ్రీచక్రాన్ని అమ్మవారి కింద స్థాపించి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి కూడా అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ రాహుకాల దీపం యొక్క విశిష్టత మీరు అడిగారు కాబట్టి ఆ రోజు నుంచి కూడా దేవాలయం అత్యంత వైభవంగా వెలిగిపోతూ దేవాలయంలో జరిగే అన్ని రకాల విశేషమైన కార్యక్రమాలు, నిత్య నైమిత్తికాది కార్యక్రమాలు, అష్టోత్తర శతనామ కార్యక్రమాలు, ఖడ్గమాల సహస్రనామం, దేవి విశేష నవావరణ చక్రార్చన పూజ, అలాగే అమ్మవారికి జరిగే నిత్య నైమిత్తికాది పూలంగి సేవ, పల్లకి సేవ కార్యక్రమాలు ప్రతినిత్యం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక ప్రత్యేకంగా స్త్రీలకి మహిళలకి సంబంధించి ఈ యొక్క రాహుకాల పూజ కార్యక్రమాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా కొన్ని సంవత్సరాలుగా 49 సంవత్సరాలుగా మహిళలందరూ నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి రాహుకాల దీపం పెట్టిన తర్వాత మళ్ళా తిరిగి 18 వారాలు ఈ రాహుకాల దీపాలు ఎక్కువ కొనసాగిస్తారు. రాహుకాలంలోనే ఈ యొక్క దీపాన్ని ఎందుకు వెలిగించాలి అనే ప్రశ్న ఉంటే, రాహుకాలము అనేది చెడు కాలం కాదు, కానీ కొంచెం పాప సంబంధమైన రాహు సంబంధమైన గ్రహస్థమైన సమయంలో రాహుకి అతిదేవత అయిన దుర్గాదేవి అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో మనం కానీ దీపాలు వెలిగిస్తే మనకున్న కర్మలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారు చక్కగా అనుగ్రహించి అమ్మవారి యొక్క మనం మనసులో ఉన్న ఎన్నో రకాల కోరికలు, అంటే ప్రకృతికి సంబంధమైన కోరికలు, ఆరోగ్య సంబంధమైన విశేషమైన ఎంతో విశేషమైన కార్యక్రమం ఎన్నో మన కుటుంబానికి సంబంధించి ఆరోగ్య సంబంధమైన, కుటుంబ సంబంధమైన, వ్యవహార సంబంధమైన, ఏదైనా సరే సంతాన సంబంధమైన, ఉద్యోగ విద్యా సంబంధమైన సమయాలు ఏవైనా సరే, కుటుంబంలో ఎటువంటి చికాకులు ఉన్నా, కుటుంబంలో ఎటువంటి అన్యోన్య దాంపత్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా చక్కగా అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క రాహుకాల సమయంలో రాహుకాల దీపాలు వెలిగించి 9 వారాలు లేదా 18 వారాలు దీపాలు వెలిగించి 18వ వారం అమ్మవారికి ఈ యొక్క విధంగా చక్కగా మొక్కు చెల్లించుకొని, అంటే 108 నిమ్మకాయలు దండని అమ్మవారికి సమర్పించి అమ్మవారికి పొంగలి నివేదన దేవస్థానం తరపునే సమర్పించి అమ్మవారికి నివేదన కార్యక్రమాలన్నీ చేసి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అమ్మవారి పరివార దేవతలైన గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారి ఇది ఇంకా చుట్టుపక్కల ఉన్న పరివార దేవతలందరికీ పూజా కార్యక్రమాలు చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారి దర్శనం చేసుకొని వీలైతే అమ్మవారికి ఒక చీర రవిక లాంటి సమర్పిస్తే ఖచ్చితంగా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత సమస్యలున్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. ఎందుకంటే నేను 36 సంవత్సరాలుగా అమ్మవారి దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తూ ఇప్పుడు ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. నేను కళ్ళారా ఎన్నో సమస్యలు చూశాను. ఎన్నో రకాల సమస్యలు, బాధల నుంచి భక్తులు ఉపశమనాన్ని పొందారు. పూర్తిగా తీవ్రమైన అనారోగ్యంలో ఇంకా కష్టము అన్న సమయంలో ఉన్న పేషెంట్లు సైతం వాళ్ళ
స్త్రీలు వాళ్ళ దీపాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళ సౌమంగల్యమైన బలంతో చక్కగా వాళ్ళ ఆరోగ్యంతో తిరిగి రావడం కూడా జరిగింది. కాబట్టి ఈ అమ్మవారు మాత్రం పిలిస్తే పలికే తల్లి, సింహపురి పట్టణ నాయికగా మహాలక్ష్మి, మహాకాళి, మహాదుర్గి, మహాశక్తి, మహాసరస్వతి, లలితా పరాభట్టారికా దేవత శ్రీ రాజరాజేశ్వరిగా సింహపురి పట్టణ నగర నాయకగా వెలుస్తూ ఒకానొక సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం సుమారు 10 మందితో మొదలైన ఈ యొక్క రాహుకాల దీపాలు ఈరోజు కొన్ని వేల మంది అమ్మవారి దగ్గర రాహుకాలు పెడుతూ, అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి, కొన్ని సందర్భాల్లో అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టే ఉండి ఇక్కడ మరి ఖచ్చితంగా అమ్మవారి యొక్క దీపాల్ని వెలిగించి అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని 18 వారాలు కూడా ఎక్కడెక్కడి నుంచో వారి స్వగ్రామాల నుంచి ఎక్కడెక్కడ చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. భక్తులందరికీ కూడా దయచేసి చిన్న విజ్ఞప్తి, అందరూ కూడా శుక్రవారం పూట అమ్మవారికి రాహుకాల దీపాలు వెలిగించండి. అమ్మవారికి ఖచ్చితంగా అమ్మవారి నామస్మరణ చేస్తూ, అమ్మవారి యొక్క నామ సంకీర్తన చేస్తూ, అమ్మవారి యొక్క అష్టోత్తరాది ఖడ్గమాల పూజలు తెలిసుంటే ఆ పూజా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క రాహుకాల దీపాలు వెలిగించడం వల్ల ఎంతో విశేషమైన ఫలితం వస్తుంది. అన్ని రకాలుగా కీర్తి ప్రతిష్టలు కానీ, అన్ని రకాలుగా ఆరోగ్య సంబంధమైన దోషాలు కానీ అన్నీ తొలగిపోయి కుటుంబం అంతా సదాక్షేమంగా ఉంటుంది. కాబట్టి సర్వం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యాహ దివ్యపార చరణారవిందార్పణవస్తు. అయితే 1975లో కంచి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖర్ వర్మ వంటి వారు ఇక్కడ ఈ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ గావించారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క రాహుకాల సమయంలో జరిగేటువంటి పూజలకి అనేకమైనటువంటి విశిష్టత కూడా ఈరోజు పూజారి ప్రధాన అర్చకులు రఘుస్వామి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క రాహుకాలంలో తమ చేసినటువంటి అనేక సమస్యలకు కూడా ఈ అమ్మవారు ప్రారదోరాలని, అదేవిధంగా అమ్మవారిని ఆ సమస్యలను కూడా తొలగించాలంటూ ఆ యొక్క రాహుకాల సమయంలో చేసేటువంటి నూనె దీపం వంటి నెయ్యి దీపం ఏదైతే ఉందో ఈ దీపాలు వెలిగించడం వల్ల తమ సమస్యలు కూడా తీరాయని చెప్పి కూడా ఇటు భక్తులు కూడా విశ్వాసంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క పూజల అనంతరం కూడా 18 వారాలు తిరిగిన తర్వాత 19వ వారం ప్రత్యేకంగా మనం ఇప్పుడు చూసాం కదా, చూస్తున్నటువంటి విజువల్స్లో ఆ అమ్మవారి ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామాలతో కుంకుమార్చన పూజ చేసి ఈ యొక్క 18 వారాలు ఈ నివేదికగా ఈ యొక్క ఆ దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారి దర్శనంతో ఈ యొక్క పూజా కార్యక్రమం కూడా ఈ రాహుకాల ఎవరైతే 18 వారాలు ఉంటారో అదంతా కూడా పూర్తవుతుందని ఇటు ప్రధాన అర్చకులు కూడా చెప్తున్నారు. అయితే ఈ దేవస్థానానికి కూడా ఈ దేవస్థానంలో ఇక్కడి నుంచే కాకుండా బయట ప్రాంతాల నుంచి, బయట జిల్లాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ యొక్క రాహుకాల సమయంలో జరిగేటువంటి పూజని ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. పూజ అనంతరం ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ యొక్క అమ్మవారి తమ కోరికలు తీర్చాలని చెప్పి తమ ప్రగాఢంగా ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా ఇక్కడ అమ్మవారి ముందు ఉంచుకొని తమ కోరికలను అయితే తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇటు రాహుకాలంలో జరిగే ఈ నెల్లూరు నగరంలో జరిగేటువంటి రాహుకాలానికి పూజకు కూడా అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి రావడంతో ప్రత్యేకమైన విశేషంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం నుంచి. For more videos like this, subscribe Big TV channel.